ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టెన్నెల్స్ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. కరువు ప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ప్రాజెక్టులో అంతర్భాగమైన 2 టెన్నెల్స్ ను నేడు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్. మహానేత వైఎస్ఆర్ కలలు సాకారం కాబోతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల వెలిగొండంత స్వప్నం సాకారమైంది. ప్రకాశం జిల్లాలో అత్యంత పొడవైన 2 నీటిపారుదల టన్నెల్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. వచ్చే సీజన్లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే వెలిగొండ 2 టన్నెల్స్ ద్వారా ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్ కు నీరు తరలించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో జంట టన్నెల్స్ ను సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కృష్ణానదికి వరద వచ్చే సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 11,584 క్యూసెక్ల నీటిని నల్లమల సాగర్ కు తరలిస్తారు. సహజ సిద్ధంగా ఏర్పడిన నల్లమల రిజర్వాయర్ సామర్థ్యం 53.85 టీఎంసీలు. ఇక్కడ నిల్వ చేసిన నీటిని తీసుకువెళ్లి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లోని 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అంతేకాదు ఈ 3 జిల్లాల్లోని 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి త్రాగునీటిని అందిస్తారు. సీఎం జగన్ దోర్నాల మండలం వెలిగొండ టన్నెల్ వద్దకు హెలికాప్టర్లో చేరుకుంటారు. పక్కనే నిర్మించిన ప్రాజెక్టు పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. రైతులతో కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కొండను తొలచి ఏర్పాటు చేసిన టన్నెల్ 2ని సీఎం జగన్ స్వయంగా పరిశీలిస్తారు. కొండను తొలచిన తీరుపై అధికారులతో చర్చిస్తారు. టన్నెల్ జాతికి అంకితం చేసిన అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.